మేము తీబోయే ప్రొడక్షన్ నెంబర్ 9లో హీస్ పర్ఫార్మింగ్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండ్ దానికోసం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసాం. వన్స్ స్టోరీ చెప్పగానే హను ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆల్మోస్ట్ 3 months అండ్ మధ్యలో ఒకసారి ఐ ట్రై టు రీచ్ హిమ్, చేస్తారా చేయరా అని ఫీల్ అయి చేస్తే చాలా బాగుంటుంది, 100% నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ ఇన్ దట్ క్యారెక్టర్. అలాంటి ఒక స్టైలిష్, కాంట్ రివీల్ మచ్ బట్ ఇట్స్ వెరీ వెరీ స్టైలిష్ క్యారెక్టర్. ఆయన ఒక్కళ్ళే చేయగలరు అనే ఫీలింగ్లో ఉండి లక్కీగా హను వెళ్ళి లిటరల్గా ఒప్పించి అండ్ ఆయన ఇప్పుడు మనం మెప్పిస్తానికి ముందు వస్తున్నారు. వి వెల్కమ్ అర్జున్ గారు ఇన్ దిస్ వెరీ స్పెషల్ రోల్ ఇన్ అవర్ మూవీ విచ్ హీల్ మేక్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ అగైన్. అండ్ ఆయనకి రోల్స్ కొత్త కాదు కానీ ఇట్స్ ఎ గుడ్ రోల్ ఫర్ హిమ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. కరెక్ట్గా 4 months బ్యాక్ ఈ కథ రైటింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఈ క్యారెక్టర్కి అర్జున్ గారు. ఎందుకంటే దానికి కూడా రీజన్ ఏంటంటే నా చైల్డ్హుడ్ డేస్ నేను చాలా ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ బాగా చూసేవాడిని. నాకు ఆయన డబ్బింగ్ చేసిన ప్రతి సినిమా కూడా నాకు లక్కీగా ఈ కథలో నేను కథ రాస్తూ ఉన్నప్పుడు మెయిన్ యాంటాగనిస్ట్ రోల్ ఇందులో. అంటే రెగ్యులర్ అని నేను మాట వాడకూడదేమో, తప్పు. ఎంత స్పెషల్ యాంటాగనిస్ట్ అంటే ది స్టోరీ బిలాంగ్స్ టు అన్ యాంటాగనిస్ట్. తనతో స్టార్ట్ అయ్యే కథ, తన కథ ఒక టెరిఫిక్ రోల్. అంటే ఇది అర్జున్ గారు తప్పితే ఇంకెవరు అంటే కన్సూప్ మేరలో ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అర్జున్ గారు కాకపోతే ఇంకెవరు అనే క్వశ్చన్కి దానికి ఆన్సర్ లేదు. సో అందరం ఆ 3 months స్ట్రగుల్ అంతా ఏంటంటే అర్జున్ గారికి వెళ్ళి చెప్తే చెప్పడమే పెద్ద టాస్క్. ఫస్ట్ అంటే ఈ ప్రపోజల్తో వెళ్ళటం చాలా చాలా స్ట్రగుల్ పడ్డాం అందరం. ఇది ఎలా అడగాలి, ఎలా ప్రజెంట్ చేయాలి ఫస్ట్ అని. బట్ వన్ ఫైన్ డే ధైర్యం చేసి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది రకరకాల దీని నుంచి. సో సరే కలుద్దాం, Jan 4th కలుద్దాం అన్నారు. ఆ రోజు సచిన్ టెండూల్కర్ గారికి వరల్డ్ కప్ మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఫేస్లో ఎంత ఆనందం ఉందో, ద సేమ్ ఫీలింగ్ విచ్ ఐ హ్యావ్ దట్ డే. ఆయన ఐఎమ్ డూయింగ్ ఇట్ అనగానే నేను లిటరలీ ఐఎమ్ ఇన్ Cloud9. నేను చెప్పలేను కూడా కనీసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్ డే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. యాజ్ ఐ సెడ్, ఈ రోల్ ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఈ రోల్ అర్జున్ గారు తప్పించి ఇంత స్టైలైజ్డ్ దీంట్లో ఉన్న ఈ కథ ప్రకారం నేను చెప్పేది, ఇంకా తిని తప్పించి అర్జున్ గారు తప్పించి ఈ రోల్ ఇంకోటి చేయడానికి స్పేసే లేదు అసలు. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అన్ యాక్టర్ ఇన్ దట్ స్పేస్. ఎందుకంటే ఇన్ ఆల్ యాంగిల్స్ తిన అడుగు సినిమా కథ అంతా మార్చేస్తుంది. సినిమాలో తిన ఒక్క మూవ్ సినిమా మొత్తం మార్చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ చెస్. అంత సూపర్ రోల్ అది. నా ఫేవరెట్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో కానీ నేను రాసిన వాటిలో కానీ ఇది డెఫినెట్గా నా లైఫ్ టైం నాకు గుర్తుండే రోల్ నేను రాసిన వాటిల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. పత్రికలందరికీ, ప్రొడ్యూసర్ గోపి గారికి, రామ్ గారికి, అండ్ ఈ చిత్రం డైరెక్టర్ హను అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ పిక్చర్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. డైరెక్టర్ మాట్లాడుతూ చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడే. అది ఆయన చాలా ఎక్కువ చెప్పేశారు, నా ఏజ్ తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చాలా కష్టపడి నన్ను మీట్ చేసి వాళ్ళు కథ చెప్పడం అదేం లేదు. వీఆర్ యాక్టర్స్కి ఏంటంటే దే షుడ్ గెట్ ఎక్సైట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? మంచి రోల్, మంచి స్కోప్ ఉండే ఒక రోల్, యాక్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరికితే అంతకన్నా ఒక ఎక్సైట్మెంట్ అనేది పెద్దగా ఉండదు. ప్రాబ్లీ మన ఫోన్ నెంబర్స్ దొరకలేదు, అలాగే కొంచెం కష్టం అయింది వచ్చే తప్ప ఇంకేం లేదు. ఇట్స్ నథింగ్ వెరీ బిగ్. ఎనీ నైస్ ఎక్సైటింగ్ రోల్ ఒక యాక్టర్గా యూనో మాకు కూడా ఎవ్రీ మూవీ ఇట్ ఈస్ లైక్ లర్నింగ్ ప్రాసెస్. నేను ఆల్మోస్ట్ ఐఎమ్ లైక్ ఎ డైనోసార్, 30 years పైన అయిపోయింది సినిమాకి వచ్చి. సో బట్ స్టిల్ ఎవ్రీ రోల్
టీచర్స్ మీ ఎ లెసన్. అన్ని ఆర్టిస్ట్గా అలాగే. అండ్ ఈ స్టోరీ వచ్చి ఆయన చెప్పారు నాకు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ బీన్ గిఫ్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 2 monthsలో ఒక 25 స్టోరీస్ నేను వినుంటాను. కన్నడ, తెలుగు, తమిళ్ ఇలాగా. అది చూస్ చేసుకు ఐవ్ గాట్ దట్ చాయిస్ నాకు ఒక గిఫ్ట్గా వచ్చింది. బట్ ఏ సినిమా కూడా చేయలేదు, నేనే ఒప్పుకోలేదు ఈ ఒక 2 monthsలో. ఇట్స్ నాట్ దట్ ఒప్పుకోలేదు అనేది అది ఒక గొప్ప విషయంగా నేను చెప్పట్లేదు, బట్ ఎక్సైట్ అవ్వలేదు. అండ్ వై ఐ accepted దిస్ మూవీ ఈజ్ రియలీ ఐ గాట్ ఎక్సైటెడ్. ఈ క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ద హైట్ ఆఫ్ సఫిస్టికేషన్, ద హైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ద హైట్ ఆఫ్ క్రికెట్నెస్. కరెక్ట్ సార్? సో ఇది ఊరికే యాక్ట్ చేయడానికి జరగదు అలాగా. యూ హ్యావ్ టు రియలీ డూ ఏ హోంవర్క్ ఫర్ దిస్, విచ్ ఎక్సైట్స్ మై. నార్మల్గా ఒక హీరో, సాంగ్స్, ఫైట్ ఇదంతా చాలా చేస్తాను ఆల్రెడీ. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 films అయిపోయింది. సో ఇంక మీద చేసేది షుడ్ బి సంథింగ్ మెమరబుల్ అని. అండ్ 100% దిస్ విల్ బి వెరీ డిఫరెంట్ యాజ్ ఎ మూవీ. కథ కూడా విన్నాను ఫుల్. యాజ్ ఎ మూవీ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ మూవీ. అండ్ ఫర్ మీ ఇట్ విల్ బి ఇప్పుడు ఒకే ఒక్కడో, జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలో ఎలాగ ఒక గుర్తింపు వచ్చిందో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ వాట్ హీ హెస్ కన్సీవ్డ్. ఒక నా క్యారెక్టర్ చాలా బాగా కన్సీవ్ చేసి చాలా సఫిస్టికేటెడ్ ప్రజెంటేషన్ అని చెప్పారు. ఆయన చెప్పిందంతా అలాగే మనకి ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్, స్కై ఇస్ ద లిమిట్. అండ్ అగైన్ ఐ విష్ ద ప్రొడ్యూసర్స్, వాళ్ళు చాలా పెద్ద పిక్చర్స్ తీసిన ప్రొడ్యూసర్స్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరికీ, టెక్నీషియన్ అందరికీ నా అగైన్ మై విషెస్. అండ్ we all as a team, we will give a wonderful movie. It's a promise. Thank you so much. అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. 14 Wheels ఎంటర్టైన్మెంట్లో ప్రొడక్షన్ నెంబర్ 9గా నితిన్ హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్గా Jan 6th షూటింగ్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మళ్ళీ రేపు నుంచి కంటిన్యూస్గా స్కెడ్యూల్ ఉంది. Jan, Februaryలో ఇక్కడ చేసుకుని March, April, May 60 days అమెరికాలో షూటింగ్ ఉంటుంది. దాంతో షూటింగ్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు అంటే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, అర్జున్ గారు చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నది ఆయన కూడా, మేము ఎలా ఎక్సైట్ అయ్యామో ఆయన కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఈ క్యారెక్టర్ చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉండి అది అందరితో షేర్ చేసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఇంతాకేదో స్పెషల్ క్యారెక్టర్ అన్నారు, హను ఏమో యాంటగానిస్ట్ అన్నాడు. మన తెలుగులో మాట్లాడుకుందాం, విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. సో ఈ క్యారెక్టర్ని ఆయన అంతే ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ మణి శర్మ గారండి. బాబు సీతాదేవి పాత్రనిచ్చిన మా పెద్దయ్య గారు కొడుకు సినిమా ఈవేళ నేను చూడటం నాకు ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే చెప్పడానికి వీలేదమ్మా. అసలు నాకైతే అసలు ఎంత మంచి చిత్రం చూశాను, దీని గురించి నేను చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు.